చెప్పరు కదా, అంటే కూటమిలోనే ఉన్నామంటారు కదా. ఇప్పుడు 90,000 కోట్ల రూపాయలు, 90,000 కోట్లు, 1,00,000 కోట్లు ఇప్పుడు వస్తున్నది ఆదాయం. ఈ 85,000, 90,000 కోట్లు జీతాలకి పెన్షన్లకి వెళ్ళిపోతున్నాయి. డబ్బులు ఏడ ఉన్నాయి? జీతాలకు కూడా ప్రతి నెల ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి 75,000 కోట్లు, 72,000 కోట్లు అప్పు తీసుకున్నాం అనుకున్నారు ఏడాది. ఇప్పటికే 62,000 కోట్లు తీసేసుకున్నారు 8 నెలల్లో. ఇంకా 4 నెలలు ఉంది. అంటే 1,00,000 కోట్ల దాకా అప్పులు తీసుకోవాలి ఏడాది. ఇప్పటికీ ఈ 2 ఏళ్లలో, ఇది 18 నెలల్లో FRBM నిబంధనలకు మించి కూడా తీసుకున్నారు, స్పెషల్ పర్మిషన్స్ తీసుకుని అన్నట్టు నేషనల్ మీడియా టచ్ చేస్తుంది కొన్ని రాష్ట్రాలు ఎట్లుందనేసి. అసలు డబ్బులు ఉంటాయి. ఇప్పుడు నేను బాబు గారు ఏదో చాలా పెద్ద GST ప్రజెంటేషన్ చేశారు, భారీగా పెరిగిపోయాం మేము, ఎదిగిపోయాం అనేసి. మరి 1,500 ఎందుకు ఇవ్వలేదు మహిళలకి? అట్లాగే నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వట్లేదు? లేదు, దాని పేరేంది, అది 50 ఏళ్ళకి పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు? అసలు కొత్త పెన్షన్ ఎందుకు ఇవ్వట్లా 18 నెలల నుంచి? పైగా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఎందుకు లేవు? ఆరోగ్యశ్రీ డబ్బులు ఎందుకు లేవు? 7 లక్షల కోట్లు జగన్ నాశనం చేస్తే నేను సంపాదించి పెట్టానని చెప్తున్నారు. అసలు మొదట్లో ఒంటరి మహిళ పింఛన్లు ఇచ్చేస్తున్నాం 70,000 మందికి అని చెప్పి చాలా హడావుట్ చేశారు, పేపర్లో హెడ్లైన్స్ రాశారు అప్పుడు. తర్వాత డేట్లు కూడా మార్చారు, ఆగిపోయినాయి. ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. అదే స్పౌజ్ పెన్షన్, భర్త చనిపోయిన స్పౌజ్ పెన్షన్, అవును అదే లేదు, స్పౌజ్ పెన్షన్ అన్ని ప్రచారాలు తప్పించి 70,000 మందికి లెక్క. డబ్బులేమో నా దగ్గర ఎక్కువ ఉన్నాయి, నేను బాగా సంపాదించాను, జగన్ నాశనం చేస్తాను. జగన్ ఏ రోజున